హైదరాబాద్ కొండాపూర్లోని సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఏపీకి చెందిన కొన్ని ముఠాలు వీకెండ్లో సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నాయి. ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో 9 మంది అరెస్ట్ అయ్యారు. 6 కార్లు, భారీగా గంజాయి, డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన నాయుడు, శివం రాయుడుతో పాటు కొంతమంది ఈ పార్టీలను నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో రాహుల్, ప్రవీణ్ కుమార్, సమ్మెల సాయికృష్ణ, తోట కుమారస్వామి, యశ్వంత్ శ్రీదత్, నంద సమతా తేజలు ఉన్నారు. మరో 3 పరారీలో ఉన్నట్టు తెలిపారు పోలీసులు. కొండాపూర్ రేవ్ పార్టీ భగ్నంపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, డీటెయిల్స్ ఏంటి? కొండాపూర్లోని ఒక సర్వీస్ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీ భగ్నం చేశారు ఎక్సైజ్ అధికారులు. సో ప్రజెంట్ మనం కొండాపూర్ లో ఉన్నటువంటి ఇదే అపార్ట్మెంట్ లో, ఇది సర్వీస్ అపార్ట్మెంట్, ఒక వెబ్సైట్ ద్వారా ఈ సర్వీస్ అపార్ట్మెంట్ ని బుక్ చేసుకున్నారు. మొత్తం కూడా ఇప్పటివరకు 9 మందిని కూడా ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ 9 మంది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వారిగా గుర్తించారు. 9 మంది కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఒక వెబ్సైట్ ద్వారా ఈ యొక్క ఎస్వి నిలయం అన్నటువంటి పేరుతో ఉన్నటువంటి సర్వీస్ అపార్ట్మెంట్ ని బుక్ చేసుకున్నారు. ఇందులో చాలా వరకు రకరకాలైనటువంటి డ్రగ్ అంటే మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి ఐటమ్స్ వాడారు. ఇందులో దీంతో పాటు ఇటు వారి వద్ద నుండి దాదాపు ఆ కార్లు 2 కార్లతో పాటు తర్వాత మొబైల్స్ 11 మొబైల్స్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీరి వద్ద నుండి ఓజీ కూష్ గంజాయికి సంబంధించి కానీ, తర్వాత మ్యూజిక్ సంబంధించి కానీ, తర్వాత చెరాస్క్ డ్రగ్స్ సంబంధించి కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా దాదాపు ఒక 4 రకాలైనటువంటి గంజాయి అంటే మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా ఈ ఎక్సైజ్ అధికారులు వారికి గుర్తించారు. ఇక దీనికి సంబంధించి కూడా సంధ్య అంటే ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కి సంబంధించినటువంటి ఎస్ఐ సంధ్య ఆధ్వర్యంలో ఈ రైడ్ జరిగింది. పక్కా సమాచారంతో ఇందులో జరుగుతున్నటువంటి ఈ రేవ్ పార్టీని అయితే భగ్నం చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది కొత్తగా అంటే మనకి కొత్తగా నిర్మించినటువంటి సర్వీస్ అపార్ట్మెంట్. సో ఇందులో ఎందుకు అంటే ఈ రేవ్ పార్టీ చేయడానికి గల కారణం ఇది. ఇందులో ఒక అశోక్ నాయుడుతో పాటు మరొక వ్యక్తి కలిసి ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్టుగా తెలుస్తుంది. సో ఈ అపార్ట్మెంట్ లో ఈ రోజు ఎక్సైజ్ అధికారులు మొత్తం పక్కా సమాచారంతో ఇందులో రైడ్ చేశారు. సో మొత్తం కూడా ఒక 6 ఫ్లోర్ల వరకు కూడా ఉంది. సో ఈ అపార్ట్మెంట్ కూడా పూర్తిగా ఒక రేవ్ పార్టీ చేసినట్టు చేశారు. మొత్తంగా 11 మందిని గుర్తిస్తూ ఇందులో 9 మందిని మాత్రం అరెస్ట్ చేశారు. ఇంకా మరికొంతమంది కూడా పరారులో ఉన్నట్టు తెలుస్తుంది. వారి వద్ద నుండి మనకు చూడొచ్చు అంటే డిఫరెంట్ ఐటమ్స్ సంబంధించినటువంటి గాంజాతో పాటు ఇందులో 91 గ్రాముల చెరాస్ డ్రగ్స్ ను కూడా అబ్కారీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక దీంతో పాటు ఇటు ఇప్పటికే చాలా వరకు కూడా ఫోకస్ చేస్తుంది ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా మొత్తం డ్రగ్ పై ఎప్పటికప్పుడు ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో ఇట్లాంటి ఈ కొండాపూర్ లో ఈ బిగ్ ప్యాకెట్ సంబంధించినటువంటి రేవ్ పార్టీకి సంబంధించి మాత్రం భగ్నం చేశారు. ఇక ఇందులో మనకి పూర్తిగా కూడా ఒకసారి నేమ్స్ కనుక చూసినట్టయితే ఇక అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కాకినాడ, విజయవాడ, సో ఇతరత్ర జిల్లాలకు సంబంధించిన వారు ఇందులో ఎక్కువగా ఉన్నారు. ఇంకా 11 మందితో పాటు 9 మందిని అయితే ప్రజెంట్ అయితే అరెస్ట్ చేశారు. సో ఈ సర్వీస్ అపార్ట్మెంట్ మొత్తం కూడా కొత్తగా నిర్మించబడి ఉన్నది. సో ఇందులో ప్యాకెట్ వైజ్ గా కూడా ఇందులో మత్తు పదార్థాలను అలా ప్యాక్ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చి ఇందులో ఈ రేవ్ పార్టీ అయితే నిర్వహించారు. సో పూర్తిగా వారి వద్ద ఉన్నటువంటి అంటే ఇందులో ఈ రేవ్ పార్టీకి కూడా కొంత మహిళలు కూడా హాజరైనట్టు తెలుస్తుంది. సో వారి వద్ద నుండి కూడా మొబైల్స్ కానీ వారి యొక్క మొబైల్స్ తో పాటు వెహికల్స్ ను కూడా సీజ్ చేశారు. సో పక్కా సమాచారంతో మాత్రం ఈ కొండాపూర్ లో ఉన్నటువంటి సర్వీస్ అపార్ట్మెంట్ లో మాత్రం ఈ రేవ్ పార్టీని భగ్నం చేశారు. సూర్య.